ప్రజాకవి విప్లవ కళాకారుడు సంజీవ్తో నెల రోజుల క్రితం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి భార్యాభర్తలతో సహా సంజీవ్ లొంగిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. అయితే అలా ప్రకటించడం సరికాదని, తాము లొంగిపోలేదని, రహస్య జీవితం నుండి లీగల్ జీవితంలోకి వచ్చామని వెల్లడించారు సంజీవ్. లొంగిపోయామన్న అపోహను తొలగించాలని తాను భావించానని, అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లీగల్ గా వస్తున్నట్టు మేం పోలీసులకు కూడా చెప్పాం, కానీ అది నిజం కాదని వ్యాఖ్యానించారు. జననాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడిగా తాను చిరకాలంగా పనిచేశానని చెప్పారు. గతంలో కూడా అనేక మందిని ఊరేగింపు చేసి లీగల్ అయ్యామని గుర్తు చేశారు. కేవలం అనారోగ్య కారణాలతోనే తాము లొంగిపోయినట్టు ప్రకటించారు సంజీవ్. నేను ముఖ్యంగా 77 నుంచి సాంస్కృతిక రంగాన్ని పనిచేసిన, సాంస్కృతిక రంగాన్ని డీల్ చేసిన. దండకారణం కూడా చేతనాట్య మండలి సాంస్కృతిక రంగానే డీల్ చేసిన. హెచ్జేసీ మెంబర్గా ఉంటూను, సెక్రటేరియట్ మెంబర్గా ఉంటూను నేను చేతనాట్య మంచ్ అనేది ఉంటుంది అక్కడ. ఇక్కడ జననాట్య మండలి ఎట్లనో అక్కడ చేతనాట్య మంచ్ అనేది ఉంది. అప్పటి వరకు 2010-12 వరకు చేతనాట్య మండలిలో 12,000 మంది కళాకారుల సభ్యత్వము ఉన్నది. కాబట్టి దానికి నేను డీల్ చేసిన. వచ్చారు కూడా సాంస్కృతిక రంగానే డీల్ చేసిన. 1977 నుంచి 80 వరకు జననాట్య మండలిలోనూ, ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సంజీవ్ తెలిపారు. నేను పార్టీలో సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ సాంస్కృతిక రంగాన్ని డీల్ చేశానని వెల్లడించారాయన. దండకారణ్యంలో కూడా సెక్రటేరియట్ మెంబర్గా ఉంటూ 12,000 మంది కళాకారుల సభ్యత్వం కలిగిన చేతన్ నాట్య మండలిని లీడ్ చేశానని వెల్లడించారు సంజీవ్. ఒక 77 నుంచి 80 వరకు మన పార్ట్ టైమ్గా విప్లవంలో పాల్గొన్నాము. 80 నుంచి ఇప్పటి వరకు 25 వరకు ఈరోజు వరకు కూడా మేము మొన్న అక్కడ మన లీగల్ అయ్యే వరకు కూడా మేము దళంలోనే పనిచేయడం, సాంస్కృతిక రంగానే డీల్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా మేము అది డీల్ చేసి ఇక వయసు పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటే కళ్ళు సమస్య, తర్వాత ఇక మరి చీకట్ల నడవడమే కావచ్చు, ఇవన్నీ కూడా అనారోగ్యానికి సంబంధించి చాలా కష్టం. ఇప్పుడు యుద్ధం అక్కడ మన బాగా దాడి కూడా జరుగుతుంది, మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి అట్లా ఉండడం కొద్దిగా సాధ్యం కాదు. కాబట్టి అందుకోసమే మేము బయట ఉంటాము అని మేము ఇక్కడ బయటకి మా ఫ్యామిలీతో ఉంటాము. అనారోగ్యము ఇదైంది, మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, వాళ్ళతో ఉంటాం మేము అని చేసి మేము లీగల్గా రావడం జరిగింది. కాబట్టి అట్లా మేము పనిచేసి ఇక ఎన్నో ఫైరింగ్లు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్యలు కావచ్చు, బాధలు కావచ్చు, బంధులు అంటే ఒక విప్లవ జీవితము ఇన్ని సంవత్సరాలు బతకడం అంటే అది చాలా అంటే ఇది చెప్పుకోవచ్చు. ఒక క్రమశిక్షణతో బతకడం అంటే బతకడం ఒకటి. అందుకే చిరబండరాజు ఏమంటాడంటే కమ్యూనిస్ట్గా జీవించవచ్చు, కమ్యూనిస్ట్గా చావడం వేరు అంటాడు ఆయన ఒక కవితలో. కాబట్టి ఆయన రాస్తూ ఏమంటాడంటే నువ్వు ఏదైతే నడుస్తుంటావో రేపు నీ పాదాల మట్టిని కూడా తీసి వాళ్ళు ల్యాబ్లో పెట్టి పరీక్షిస్తారు, పాదాల మట్టిలో కూడా ఏమన్నా విప్లవాలు ఉన్నాయి అని ఆయన ఎప్పుడు రాసిండు? 70-75 ప్రాంతంలో రాసిన కవిత. అట్లా చాలా కవితలే కానీ ఇట్లా మేము స్టేజ్ మీద చెప్తుంటాం ఇవన్నీ కూడా. కాబట్టి ఇట్లా ఈ సాంస్కృతిక రంగంలో పనిచేసి ఈ లీగల్ కావడం జరిగింది. అట్లా అనారోగ్యం సంబంధించి ఇప్పుడు డాక్టర్స్ తోటి కన్సల్ట్ చేసినాము. కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. కాబట్టి డాక్టర్స్ను మేము ఇంకా కంటిన్యూ అవుతున్నది ఇప్పటికీ. కాబట్టి రకరకాలుగా అనారోగ్యాలు అవి కావచ్చు, ఆ విధంగా మేము బయటికి రావడం జరిగింది. అట్లా సాంస్కృతిక రంగాన్ని ఒక పునాదిగా ఉంటూ, అంటే నేనే పునాది కాదు, ఎంతోమంది ఉన్నారు అందులో నేను ఒక చిన్న దానికి సపోర్ట్. ఇప్పుడు ఆ రామాయణం భాషలో చెప్పాలంటే ఉడత ఏదైతే ఇసుక తీసుకొచ్చి అలా కట్ట వేసినట్టు ఇసుక వేస్తుందో అట్లా నా వంతు బాధ్యత కూడా నేను అట్లా నిర్వర్తించి ఇట్లా బయటికి రావడం జరిగింది అని మీరు అర్థం చేసుకుంటారని మనవి చేస్తుంది. గద్దర్తో తన అనుబంధాన్ని గుర్తించి మాట్లాడుతూ మొదటిసారి గద్దర్ని ఎక్కడ కలిసింది చెప్పుకొచ్చారు. తొలిసారి 1977లో ఎన్నికల బహిష్కరణ లైన్ని తీసుకున్న పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో తాము పాల్గొన్నామన్నారు. 1977 చివర్లో వరంగల్లో జరిగిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ మహాసభలో తొలిసారి గద్దర్ని చూశామన్నారు సంజీవ్. లాల్ సలాం పాటతో గద్దర్తో అనుబంధం మొదలైందంటూ పాడి వినిపించారు. ఆర్ఎస్యు మహాసభ జరిగింది వరంగల్ హన్మకొండలో.
అక్కడ మేము పాటలు పాడుతూ వచ్చిన తర్వాత అక్కడ గద్దర్ వచ్చిండు. ఆయన గద్దర్ మాకు తెలియదు. అరే మీరు హైదరాబాద్ నుంచి ఎవరో పిల్లలు వచ్చారంట, ఎక్కడ ఉన్నారు అని అంటే మేము పోయేసి చేతులు కట్టుకొని, సార్ మేమే సార్ ఇట్లా వ్యాపారాల నుంచి వచ్చినాము, ఇంకా సుభాష్ నగర్ నుంచి, తర్వాత ఇక్కడ డౌటన్ బజార్ నుంచి, మచ్చబొలార్ నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ. మేమే అన్న ఇట్లా వచ్చినామంటే మీరేనా, అయితే నేను 2 పాటలు తెచ్చిన, మీరు కోరస్ ఇవ్వాలి. అది ఫస్ట్ పరిచయం. ఆయన అప్పుడు 2 పాటలు రాసుకొని వచ్చిండు ఎమర్జెన్సీలో అమరులైన. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం. ఇదొక పాట. ఓలీ ఓలీల రంగవోలి చెమ్మకేలీల ఓలి, యాడ బుట్టి యాడ పెరిగే యాడికొచ్చి యాడ చచ్చే, ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు సచ్చినారు, ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలిల్లబోలి. శ్రీకృష్ణ భజన మండలితో మొదలైన తన జీవితం ఎలా అడవిబాట పట్టింది చెప్పుకొచ్చారు గద్దర్ సంజీవ్ సహచరుడు. శ్రీరాముడు శ్రీకృష్ణుల ఫోటోలతో భజన మండలి అభివృద్ధికి పాటుపడిన కళాకారుడిగా తన అనుభవాలను వివరించారు. బి నరసింహరావు స్థాపించిన ఆర్ట్ లవర్స్ సంస్థే జననాట్య మండలిగా రూపుదిద్దుకుందని చెప్పారు. మాది ఇక్కడ భజన మండలి ఉంటుంది, శ్రీకృష్ణ భజన మండలి. తర్వాత మనకు ఇంకోటి శ్రీరామ్ భజన మండలి. ఇండ్ల కళాకారులను పుట్టిస్తుంది ఇక్కడ. అక్కడి నుంచి డెవలప్ అవుతారు కళాకారులు. విప్లవ కళాకారులు తయారు కావడం అంటే ఈ 2 భజన సంఘాలు ఏమవుతున్నాయో అక్కడ మాకు ట్రైనింగ్ అనుకోరాదు. మీకు ఇక్కడ మొన్న కూడా నేను పత్రికలు వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ మేము ఒక సంక్రాంతి పండుగ వస్తే భూపాలం తిరుగుతాం మేము భజన మండలిని అభివృద్ధి చేయడానికి. ఆ భూపాలం ఆర్మిని పట్టుకొని 3 గంటలకు పొద్దున 3 గంటలకు తిరుగుతుంటుంటాం మేము. మేలుకో శ్రీరంగా నా దతయా నీవే మేఘశ్యామల వర్మ మేలుకో కృష్ణ మేలుకో, ఇట్లా పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతుంటే 14 రోజులు తిరగాలి. సంక్రాంతి పండుగ రోజు ఆ ఫోటో పెట్టుకొని, శ్రీరాముని ఫోటో శ్రీకృష్ణ ఫోటో పెట్టుకొని అందరి దగ్గర పోయేసి ఇట్లా పట్టుకొని అందరి దగ్గర పోయి ఫండ్స్ అడుగుతుంటుంది. ఫండ్స్ అడిగి ఆ వచ్చిన ఫండ్స్ను భజన మండలిని అభివృద్ధి చేయడానికి అది ఉపయోగిస్తుండే. అక్కడున్న ప్రెసిడెంట్స్, అక్కడున్న అధ్యక్షులు వాళ్ళందరూ ఒక టీం ఉంటుండే, వాళ్ళు దానికి ఉపయోగిస్తారు. అట్లా ఇక్కడ కళాకారులం తయారైనాము. ఒకప్పుడు నక్సలైటు పదమే ఒక స్ఫూర్తి అన్నారు. ఆర్టీసీలో ఉద్యోగం వదిలేసి 1980లో ఫుల్ టైం కార్యకర్తగా మారానన్నారు సంజీవ్. అప్పటి నుంచి 1996 వరకు గద్దర్తోనే తన పయనం సాగిందన్నారు. ఒక రాష్ట్రమని లేదు, ఒక భాష అని పరిమితి లేదు. ఎక్కడికి వెళితే అక్కడ భాష నేర్చుకుని పాటలు పాడుతూ జనంలో పనిచేశామన్నారు. బి నరసింహరావు ఫౌండర్ మన ఆర్ట్ లవర్స్ అంటే కళా ప్రేమికుల సంస్థ ఆయన ఫస్ట్ పెట్టాడు. ఆ కళా ప్రేమికుల సంస్థనే 1972లో జన్నాట్య మండలిగా 72 మేలో జన్నాట్య మండలిగా అది అభివృద్ధి చెందడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ గద్దర్తోటి మళ్ళీ వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామింగ్కి వచ్చిండ్రు. అప్పుడు ఏమైందంటే గద్దర్ ఒక విప్లవ భావాలతోటి వాళ్ళు ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు. ఆయన ఒక నాటకం వేసిండు అన్నట్టు, యాదగిరిగుట్ట ఏంటి అసలు, యాదగిరిగుట్ట అంటే ఏంటిది అని ఒక బిచ్చగాని పాత్ర వేసేసి ఒక అట్రాక్ట్ చేసిండు. ఇది బాగున్నది, పాటలు కూడా బాగుంది, ఇది బాగున్నది వీళ్ళది. అట్లా మేము మెల్లమెల్లగా అట్రాక్ట్ కావడం జరిగింది. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ సంజీవ్ అడవిలో అంతా మారిందని చెప్పలేమని, అయితే సాంస్కృతికంగా వారిలో ఎంతో మార్పు జరిగిందని, అలాగే మహిళల పట్ల గౌరవం పెంచేందుకు, స్త్రీ పురుష సమానత్వ భావన పెంపొందించేందుకు బస్తర్లో జనతన సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం సాధించిందన్నారు. సంస్కృతి పరంగా ఏంటిదంటే మన పార్టీ పోకముందు వాళ్ళకు మహిళలకు జాకెట్ పెళ్లి కాగానే జాకెట్ తీసేది సంస్కృతి పరంగా. కాబట్టి మనం అక్కడ పార్టీ పోయిన తర్వాత జాకెట్ ఎందుకు తీస్తారు, పెళ్లి కాకముందు జాకెట్ వేస్తారు, పెళ్ళైన తర్వాత జాకెట్ తీసడం ఏంది అసలు అని వాళ్ళ దాంట్లో ఒక చర్చ పెట్టింది సంస్కృతి పరంగా. కాబట్టి అట్లా చేసి జాకెట్లు వేసే విధంగా మనం అక్కడ చేయడం జరిగింది. పార్టీ తరఫున, మన సంఘాల తరఫున, సంస్కృతి పరంగా సిఎన్ఎం తరఫున కూడా ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ మహిళలు గుడ్లు తినొద్దు. అసలు గుడ్లు 29 రకాల విటమిన్స్, ఒక గుడ్డులో 29 రకాల విటమిన్స్ ఉంటాయి. ఆ గుడ్లు మహిళలు తినొద్దు.
ఎందుకు తినొద్దు అని ఒక ప్రశ్న. అంటే ఒక ఫ్యూడల్ సంస్కృతి అన్నట్టు. అంటే గుడ్లు మహిళలు తినొద్దు, పురుషులే తినాలి. ఆ మహిళలు ఎందుకు తినొద్దని పార్టీ నుంచి, సంఘాల నుంచి, సీఏ నుంచి ఒక పాటలు పాడుతూ చర్చ పెడుతూ తినొచ్చు, ఏం కాదు అని అదొకటి చేయడం జరిగింది. సంస్కృతి పరంగా ఇంకేంటిదంటే మహిళలు మంత్లీ ఉంటే వాళ్ళకు సపరేటు అడవిలో గుడిసె వేస్తారు అన్నట్టు. వీళ్ళు ఇంట్లో ఉండొద్దు, ఆ గుడిసెలో ఉండాలి. అక్కడ వచ్చి ఒక్కొక్కసారి నైట్లో అక్కడనే పండుకోవాలి వాళ్ళు. పాము కలిసి చనిపోయిన మహిళలు కూడా ఉన్నారు అక్కడ పడుకుంటే. అంటే అంత ఇదన్నట్టు ఒక కల్చర్ పరంగా. అరే ఎందుకు అసలు ఆ ప్రకృతి పరంగా వచ్చేది కదా మహిళలకు. కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఉండొద్దు, అసలు వాళ్ళు ఇంట్లో ఉండొద్దు. ఆ గుడిసెలు అరే ఎందుకు మీరు అక్కడ చనిపోతారు కదా చెప్పి 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 దాన్ని కూడా మార్చడం జరిగింది. తర్వాత ఏ మహిళనన్నా సంతకు పోతే నలుగురు పురుషులు కలిసి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకొని పోయి ఇంట్లో పెట్టేసుకుంది. నాకు నచ్చింది, నేను ఇక ఆమె నాతో ఉండాలి అని పెట్టేసుకుంది. దాన్ని అంటే ఆమె మనసు ఏంటిది మరి, నీకు నచ్చింది సరే, మరి ఆమెకు నచ్చాలి కదా నువ్వు. ఇది డిస్కషన్ పెడితే అది ఎత్తుకపోవడం ఎందుకు, నేను నచ్చితే ఇద్దరు మాట్లాడుకోండి, పెళ్లి చేయండి, పెళ్లి చేసుకోండి మీరు, వాళ్ళ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు పెళ్లి చేసుకోండి అని డిస్కషన్ చేసి అది కూడా బంద్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేస్తారు వారు, ఇప్పుడు మన వడ్లు పోసే ఒక అలాగ సపరేటు గుడిసె ఉంటుంది, అందులోకి మహిళలు పోనీయరు. ఎందుకు పోనీయరు అని చర్చ పెట్టినాం. అంటే మహిళ పోయి ఆ వడ్లు తీస్తే ఈ మహిళ ఇక్కడ ఉండదు కదా, పెళ్ళి అయ్యి వెళ్ళిపోతుంది, ఈ వడ్లు కూడా అక్కడ వెళ్ళిపోతాయి అనేది వాళ్ళ ఒక నమ్మకం. అంటే మహిళ పోతే వడ్లు ఎందుకు వెళ్ళిపోతాయి, తప్పు కదా అని ఒక చైతన్యవంతంగా పాటలు, చర్చ ఇవన్నిటి దీనిగా చేసి అవి కూడా మనము మార్చడం జరిగింది. ఇట్లా తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, మహిళలు ఎంతో అసలు కష్టం చేస్తారు. ఒక నాగలి దున్నుతారు కానీ విత్తనాలు వేయదు. తర్వాత అదేమంటారు, వడ్లు తీసుకొచ్చి పెడతారు చూడు, కళ్ళంలోకి రావద్దు. ఎందుకు అంటే వాళ్ళు విత్తనాలు వేస్తే సరిగా పంట పండది. అయితే అక్కడ సంఘమే కావచ్చు, ఆ జనతా సర్కార్ అని చెప్తారు కదా, ఆ జనతా సర్కార్ ఏం చేసిందంటే కదా, సరే మీరు అట్లా అంటున్నారు కదా, మీకు ఒక 4 ఎకరాలు ఇస్తాము పురుషులకు, మహిళలకు 4 ఎకరాలు ఇస్తాం, మీరే దున్నుండి విత్తనాలు వేయండి, వాళ్ళే దున్నుతారు, విత్తనాలు వేస్తారు అని అట్లా పనిచేసేసి వేస్తే వీళ్ళు ఫుల్ పంట పండించారు మహిళలు. పురుషులకు పంట తక్కువ వచ్చింది. ఎందుకంటే పురుషులు వేసేస్తారు, కళ్ళు తాగడానికి పోతారు, వీళ్ళు వాళ్ళేమో శ్రమ చేస్తారు 24 గంటలు, వాళ్ళది ఫుల్ పంట పండింది. మరి ఎట్లా పండింది, విత్తనాలు వేయొద్దు అంటారు కదా మీరు, మరి వాళ్ళు విత్తనాలు వేసిండ్రు కదా, మరి ఇట్లా పంట తీసిండ్రు వాళ్ళు. ఇట్లా ఏం చేసినామంటే అంటే ప్రాక్టీసు థియరీ 2 దాటిన వాళ్ళను మెల్లమెల్లగా మార్చు అని మొత్తము. ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తం అక్కడ మారిపోయింది అని నేను చెప్పలేను. అంటే ఒకటే రోజు మారడం సమాజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఈ సమాజము ఉన్న దాంట్లో మల్లెపూలెక్కల బతకాలంటే చాలా కష్టం. తనకు ఫైట్ చేయవలసింది ఆయన. ఒక కుటుంబంలో బతకాలంటే కూడా తనకు ఫైట్ చేయవలసింది. కాబట్టి అంత మంచిగా బతకాలంటే కూడా పెద్ద ఒక ఫైట్ కావాలి. కాబట్టి అట్లా మనం కొంత మార్పు అట్లా పాటల ద్వారా, రకరకాల చర్చ ద్వారా, క్లాసెస్ ద్వారా ఇట్లా అట్లా మార్పు మొత్తం మారిపోయిందని నేను చెప్తలేను. అంటే వాళ్ళకు ఒక లేనిది మనము ఇది కరెక్టే కదా అనే కాడికి మనము వాళ్ళకు అట్లా చేయడం జరిగింది. అట్లా సంస్కృతి పరంగా మెయిన్గా అది మార్పు చేయడం జరిగింది. అక్కడ జరిగిన సాంస్కృతిక మార్పు ఎంతో ఉందంటూ వారి మార్పు కోసం రాసిన పాటలు పాడారు సంజీవ్. విలాస్ గోఖరే ఒక గొప్ప రచయిత అన్నట్టు. ఎందుకంటే మేము భారతదేశంలో తెలిస్తే అందరు రచయితలు మాకు చాలా దగ్గరగా ఉంటారు అన్నట్టు. ఆయన ఏం పాట రాసిందంటే, ఆయన కైసే హే తేరా జనం బైనా జిందగీ భర్ రోనా హీ రోనా భాయ్ మే తేరా సున్ లో कहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई सबको चाहे लड़के पे लड़का तेरे कारण दिल पीता का धड़का तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना
जब तेरी किसी से हो गई शादी, पति के घर में बन गए कैदी, सास ससुर की ताने सुन सुनकर देवर ननद की बनी तू नौकर, शोहर ने जब भी देखा है हंसकर, कैदी की आती माँ बनाकर, तू बनी बच्चों का कारखाना, मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना। बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया, धनमानों की बाजारों में सस्ते महंगा चीज बनाया। ఇట్లా దాన్ని ఈ పాటను ఎంత చాలా దేశంలో చాలా ఫేమస్. ఆదివాసీల మనసు వెన్న అని, వారిని ఒకసారి నమ్మితే ప్రాణమిస్తారని అన్న సంజీవ్ తనని గుండెల్లో పెట్టుకుని కాపాడిన ఆదివాసీలకు కాళ్లకు మొక్కుతున్నానంటూ ముగించారు సంజీవ్. ఆదివాసులు వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టాల్సి, వాళ్ళ కాళ్ళకు ముక్కవలసింది. వైట్ పేపర్స్ వాళ్ళు నిన్ను ఒకసారి నమ్మిందనుకో, ఇక నీకు ప్రాణం ఇచ్చేస్తారు. వాళ్ళు నిన్ను నమ్మలేదు అనుకో, నీ దగ్గరికి రాదు. అంతే, అది వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఇప్పటికి కూడా నేను వాళ్ళకు చేతుల దండ పెట్టి, ఇన్ని రోజులు నన్ను రక్షించిండ్రు, కాపాడిండ్రు. వాళ్ళు కంటికి రెప్పల కాపాడిండ్రు, అన్ని విషయాలలో నాకు సహకరించిండ్రు. వాళ్ళకి ఇప్పటికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. దీనా మహబూబ్ నగర్ జిల్లా నివాసి, వంకేశ్వరం గ్రామం. ఏఓబీలో ఆదివాసీ ప్రజల మధ్య పనిచేశామన్నారు దీనా. 1990లో అడవుల్లోకి వెళ్లి ఆదివాసీలతో అజ్ఞాతంలో పనిచేశారు. 3 దశాబ్దాల పాటు కళారంగంలో పనిచేసిన దీనా 1992 నుంచి సాంస్కృతిక రంగంలో కృషి చేశానంటూ ఇలా మొదలుపెట్టారు. ज्योति बाशा कुवेलों बाशा रहा किले बाशा मोलो उजड़वाने नी बाशा नी ज्योति बासम्मा कुवेलों बाशा जुहियनी बासम्मा कुवेलों बाशा ज्योति बाशा कुवेलों बाशा रहा किले बाशा मोलो उजड़वाने नी बाशा मच्चा हिल्लती बासम्मा कुवेलों बाशा नी जुविती बासम्मा कुवेलों बाशा वरिति बाशा जड़त मने बाशा कुवी बाशा हिंजी लज्जा किन्नेरी మచ్చా హిల్లతి బాసమ్మ కుల్లీలోకు భాష. అంటే మా భాష మాది మంచిది. తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాష కలిపి అందులో తెస్తున్నారు. మా భాష మాకు కావాలి అని అక్కడ పాటలు కూడా మన డప్పు రమేష్ అందరూ అప్పుడు రాసింది ఉన్నది. అక్కడ పాడి మేము కొన్ని రోజులు పనిచేసినాం అక్కడ. అంటే అక్కడున్న సంస్కృతి రంగానికి సంబంధించింది ఆ పాటలు తెచ్చి అలా సంఘటితం చేసి ఆ సంస్కృతిని బదిలీ చేయడానికి కూడా కొంత అందరిలో మేము కూడా కొంత ప్రయత్నం చేసినామని. ఇక్కడ దండకారణ్యం వచ్చినాకనేమో ఇక పోయేనే మావది తాళాలు పోజు నాలాలు పోజు లక్షమవాదే సభే ముక్తికి ఎనమంతయం లక్షమవాదే సభే ముక్తికి ఎనమంతయం మాదేస్తా మా జంత ఇది భూమి మావయే ఇది భూమి మావయే ఇది దేస్తా సంపాతి తిందనోర పొరోనే తుపై మనలు పోయిసి పుండకాలొరికినే దండాకారంలో పో నాటె నాటె మనాలే నాటె నాటె మనాలే గ్రామ రాజ కమిటీకి బనా కేసి మనాలే గరీబ్ జంత ఎక్తతే సర్కారి సలాకి కలే అని అక్కడ కోయల కొన్ని పాటలు రాసేవాళ్ళము. దోపిడీ అణచివేతలతో పాటు మహిళలు పురుషాధిత్యంపై పోరు చేయాలన్న చైతన్యం ఉద్యమం వారికిచ్చిందన్నారు దీనా.